అందరికీ ప్రైజ్ ద లార్డ్. నిన్నటిగా సమయంలో డాడీని అంబులెన్స్లో బసవ తారకి తీసుకెళ్ళారు. గత ఇంచుమించు సంవత్సరం నుంచి కీమోలు వాడుకుంటూ వస్తున్నారు. ఈ నవంబర్ నెల, అక్టోబర్ నెల నుంచి కొన్ని పరిస్థితులు బట్టి కీమో వాడలేదు. స్కానింగ్ తీపించుకోలేకపోయారు పరిస్థితిని బట్టి. ఏదైనప్పటికీ నిన్నటి కాలం 11 గంటలకి అంబులెన్స్ వచ్చి హైదరాబాద్ అక్కడ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళింది. మొన్న మార్నింగ్ ఇంచుమించు 3 రోజుల నుంచి కడుపు నొప్పితో చాలా భయంకరమైన పరిస్థితుల్లో బాధపడ్డారు. ఏమి తిన్నా వాంతులైపోయేది. మేమేమనుకున్నామంటే ఇవన్నీ ఈ క్యాన్సర్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమో అనుకున్నాను. ఏదైనప్పటికీ ఇది లోపల ఆ కడుపులో అది క్యాన్సర్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. నీరు పట్టేసిన పొట్టంతా ఉబ్బరంగా ఉండడం. మాకేమో భయంతో లోకల్ ఉన్న ఆర్ఎంపీఎల్కి అందరికీ ఫోన్ చేసి ఇంజెక్షన్ చేయించడం అలా జరిగింది. నిన్న మాత్రం చాలా నరకయాత్ర పడ్డారు. పట్టాభిరామయ్య గారు డాక్టర్ గారు కూడా స్కానింగ్ రాసి ఆ స్కానింగ్లో తేలింది ఏంటంటే ఆ క్యాన్సర్ బాగా ఎక్కువైపోయింది. మొత్తం కడుపులో నీరుగా ఫామ్ అయిపోతుంది. లివర్ అంతా డ్యామేజ్ అయిపోయింది అన్నారు. ఇక వెంటనే మేము మా డాడీ నేను వెళ్ళను హాస్పిటల్కి వెళ్ళన్నారు. ఇది బలవంతంగా మా ఫ్యామిలీ ఫ్రెండ్ రవి అంకుల్ వాళ్ళు వచ్చి కొంచెం ఫోర్స్ చేస్తే అంబులెన్స్లో నైట్ తీసుకెళ్లారు. ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. ఇక హైదరాబాద్లో బసవ తారక్లో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో ఉన్నారు. పరిస్థితి వాళ్ళు చేతులు పైకెత్తేసారనమాట. ఇంకా ఏమి చేయలేము అన్నారు. వెంటిలేటర్ మీద కూడా పెట్టినా ప్రయోజనం లేదు అన్నట్టు మాట్లాడారు. నేను వెళ్ళలేకపోయాను హాస్పిటల్కి హైదరాబాద్. నాకు ధైర్యం సరిపోలేదు. నాన్నగారిని అలాంటి పరిస్థితులు చూడలేని పరిస్థితులు ఉన్నా. కానీ నాకు వచ్చిన న్యూస్ ప్రకారము మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి పంపించేస్తారు విజయవాడకు అన్నారు. అది ఇక దేవుని చిత్తం. ప్రార్థించేయండి. శరీరము సహకరించట్లేదు. ఆత్మ మాత్రం ధైర్యంగా ఉంది. దేవుడి దగ్గరికి చేరిద్దని. ఒకరోజు దేవుని చిత్తం అయితే అందరం పరలోక రాజ్యంలో ఉంటామని. శరీరం మాత్రం ఎంతైనా కొడుకుగా తట్టుకోలేకపోతున్నాను. ప్రార్థించేయండి. కుటుంబం ఆదరణ కొరకు విశ్వాసం ఉంది చివరి గడియల వరకు. దానికి దేవుని చిత్తం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.